మనం ఈనాటి ఆరాధన వాక్యంగా ధ్యానం చేసిన ద్వితీయోపదేశకాండము ద్వితీయోపదేశకాండము 33వ అధ్యాయము 24 నుండి 29 వరకు మనం ధ్యానం చేశాం. మన ధ్యానాంశంలో మనం ఆరాధన చేసినటువంటి ఈ లేఖన భాగం యొక్క సారము మనకు అర్థమైతే, మన జీవితములో అనేక రీతులైన సంతోష పరిస్థితులు మనం ఎదుర్కోగలం. మన జీవితములో ఆనందము, మన జీవితములో సంతోషాన్ని నింపే దేవుడు మనుషుల ఎడల ఇంత గొప్ప ఆలోచనలు కలిగి ఉన్నాడా అని మనకు అర్థమవుతుంది. ఆయన కలిగి ఉన్న ఉద్దేశాలు ఎంత గొప్పవా అని మనకు అర్థమవుతుంది. ఆయన మన ఎడల చూపిస్తున్న ప్రేమ, వాత్సల్యత ఎంత గొప్పదా అని మనకు అర్థమవుతుంది. స్నేహితులారా, ఈ ఉదయకాలమున ఆయనను ఆరాధించడానికి దేవుని సన్నిధిలో కూడుకొని ఉన్న సోదరి స్నేహితుడా, సంగమా, ఆలోచన చేద్దాం. ఆయన నిన్ను నన్ను క్షోభ పెట్టాలని ఆయన ఉద్దేశం కాదు. నీవు నేను ఏడుస్తుంటే ఆయన గంతులు వేసే దేవుడు కాదు. నీవు నేను బాధపడుతూ హృదయమంతా వేదనతో నింపుతూ ఉంటే పక్క నుండి ఆహ్లాదకరంగా ఎంజాయ్ చేసే దేవుణ్ణి మనం ఆరాధించట్లేదు. ఆ దేవుడు ఎలాంటి వాడంటే ఆయన సంతోషాన్ని ఇచ్చే దేవుడు, ఆనందాన్ని ఇచ్చే దేవుడు. ఆయన ఎటువంటి సంతోషాన్ని ఇస్తాడో, ఎలాగ ఆరాధించడానికి మనలను సంతోషభరితులుగా చేస్తాడో ఈ వాక్యంలో మనం కొంచెం జాగ్రత్తగా పరిశీలన చేద్దాం. రండి, ఒకసారి మనం ధ్యానం చేసిన ధ్యాన వాక్యం, ఆరాధన వాక్యం ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయము 24 నుండి ఒకసారి చదివే ప్రయత్నం చేద్దాం. చూడండి, ఈ మాట మనకేం చెబుతుంది? ఆషేరు అనబడినటువంటి ఓ వ్యక్తి గురించి దేవాతి దేవుడు పలుకుతున్న మాటగా మనకు అర్థమవుతుంది. ఈ ఆషేరు అనే మాటకు అర్థమేంటో తెలుసండి? సంతోషము. ఆషేరు అనే మాటకు సంతోషము లేక ఆనందము. ఒక వ్యక్తికి సంతోషము, ఆనందం ఏ పరిస్థితుల్లో కలుగుతుంది? మనం సంతోషంగా ఉన్నామండి అని మనం ఎలా చెప్పగలుగుతాం? మనకు ఇలా చెప్పచ్చేమో, మనకు ధనము సమృద్ధిగా ఉందనుకోండి, అనుకోని రీతిగా ఓ 10 లక్షల రూపాయలు కలిసొచ్చింది. మనం దిగులుతో, వేదనతో, బాధతో నిట్టూరుస్తూ ఉంటామా? ముఖం వెలిగిపోతూ ఉంటుందా? చెప్పాలి. ముఖం వెలిగిపోతూ ఉంటుంది. మనం అనుకోని రీతిగా ఓ మంచి జాబ్ వచ్చింది, బాధపడుతూ ఉంటామా? దిగులుతో ఉంటామా? ఆనందంగా ఉంటామా? అనుకోకుండా కుమారుడు జీవితం చాలా ఉన్నతమైన స్థితిలో ఉంది. అనుకోకుండా కుమార్తె జీవితం చాలా చక్కగా సాగుతూ ఉంది. అనుకోని రీతిగా, ఊహించని రీతిగా మన జీవిత మలుపుల్లో అన్నీ ఎటు వేస్తే అటు ఆనందం, ఎటు అడుగు వేస్తే అటు ఆనందకరమైన వార్తలు వింటున్నాం. ఇలాంటి సందర్భాలను బట్టి మనం చాలా ఆనందంగా ఉన్నాం. ఏంట్రా ముఖం వెలిగిపోతుంది అంటారు. ఏం జరిగిందిరా? ఏంటి విశేషం? ఏంటి ఆశ్చర్యం అని చెబుతూ ఉంటారు. ఏదో ఒక అద్భుతం మన హృదయాలకు తోచినప్పుడు ఆనందం, సంతోషం ఉంటది. కానీ ఇక్కడ ఆషేరును గూర్చి మనం వార్త విన్నప్పుడు ఆ వార్త ఆనందాన్నిచ్చిందంట. ఆనందాన్నిచ్చిందంట. ఈ ఆనందకర పరిస్థితులను మనం చూసే ప్రయత్నం చేద్దాం. తరువాత ఈ ఆనందకరమైనటువంటి పరిస్థితి కలిగిన ఆషేరు గూర్చి ఇంకా మాట్లాడుతూ 25వ చరణంలో 25వ వచనంలో అంటున్నారు, మనము బలంగా ఉండాలి అంటే ఇనుపవియు, ఇత్తడివియు, ఇవి చాలా బలమైన వస్తువులు. భూమి మీద కానీ మన చరిత్రలో చూసుకుంటే బలమైన వస్తువు ఏదైనా ఉంది అంటే ఇనుము, ఇత్తడి అనగా కంచు. ఈ కంచు, ఇనుము యొక్క విశిష్టత చాలా బలంగా, దృఢంగా ఉంటది. చాలా త్వరగా అయితే అది పాడవదు. చాలా శక్తివంతమైనది ఆ ఇనుము, ఆ కంచుగా మనం మాట్లాడుకుంటాం. అందుకే కంచు లేక ఇనుముని మనము బలమైన వాటిగా గుర్తించి, మనకు స్థిరముగా ఉండే వాటిగా, స్టాండర్డ్‌గా ఉండే వాటిగా మనం చూసుకుంటాం.
ఇంట్లో ఒకవేళ ఒక వస్తువు ఎన్నో సంవత్సరాల నుండి మన తాతల ముత్తాతల నుండి ఉన్న వస్తువు ఏదైనా ఉంది అంటే ఏం చెప్తారు? మా అమ్మమ్మ వాడిదంటండి ఈ కంచు బిందె అని చెప్పుకుంటారు. మా తాత ముత్తాతల నుండి వాడేవారటండి ఆ బీరువా మీద అరమరలో ఉన్నటువంటి ఆ కంచు బిందె, ఇత్తడి బిందె అని చెప్పుకుంటారు. అంటే పాడవనిది బలంగా ఉండేది ఆ ఇత్తడి అని ఆ విషయం అర్థమవుతుంది. మరి బలంగా ఉండే ఇంకో వస్తువేంటంటే ఇనుము. ఆ ఇనుమును మనం ఏం చేస్తామంటే కదల్చబడని ఒక స్థిరమైన ఇల్లుగా ఒక 50, 60 సంవత్సరాలు లేక మా తాతల దగ్గర నుండి కట్టిన ఇల్లండి. ఎన్నో సంవత్సరాలండి. ఏవండి ఏ ఐరన్ వాడారు అని అడుగుతారు. అంత బలంగా ఉండడానికి ఏ సిమెంట్ వాడారు, ఏ ఇటుక వాడారు అని అడగరు కానీ, ఏ ఐరన్ వాడారు అని అడుగుతారు. అంటే ఇనుము, ఇత్తడి బలమైనది. ఈ ఆషేరు అనగా సంతోషము కలిగినటువంటి ఈ వ్యక్తి, ఈ సంతోషానికి కారణమైనటువంటి ఈ వ్యక్తి దేవుడు అంటున్నాడు, ఇనుము లాంటి వాడు, కంచు లాంటి వాడు కదను. పాడవదు. పాడవని వాడిగా మార్చేవాడు మన దేవుడు. కదలని వాడిగా స్థిరపరిచేవాడు దేవుడు. నా జీవితము గాలికి కొట్టుకొని పోయే రెల్లులా ఉండాలని చూడడాయన. ఏదో ఎటు గాలేస్తే అటు ఊగే కొమ్మగా ఉండాలని చూడడాయన. నిన్ను నన్ను స్థిరమైన దానిగా ఉండాలని చూస్తాడాయన. నిన్ను నన్ను ఇనుముగా, కంచుగా, అది ఎవరు కదల్చని దానిగా ఉండాలని చూస్తారాయన. అటువంటి రీతిగా స్థిరపరిచే దేవుణ్ణి ఈరోజు మనం ఆరాధించబోతున్నాం. ప్రియమైన సంగమ నా స్నేహితులారా, ఆషేరు అనగా సంతోషము లేక ఆనందం. ఈ ఆనందం ఎప్పుడొస్తుందంటే నిలబడినప్పుడు, కదలని అప్పుడు. మనమేమనుకుంటామంటే మనుషులం కదండి, పడిపోతుంటాం, లెగుస్తుంటాం. మనుషులమండి, ఎక్కడ పడతామో, ఎక్కడ లెగుస్తామో, ఎక్కడ పడిపోతాం ఏం చెప్పగలం? దేవుడు నిన్ను ఎక్కడో దిక్కున పడగొట్టేవాడిగా, పడిపోయేవాడిగా, గాలికి ఎగిరిపోయే ఒక ధూళిలా చేయలేదండి. నిన్ను ఒక కంచుగా చేశాడు. నిన్ను నన్ను ఒక ఇనుముగా చేశాడాయన. నీకు నాకు అంత ప్రాధాన్యత ఇచ్చాడాయన. కానీ మనం ఎందుకనో దిగులు చెందిపోయి, దిగాలు పడిపోయి, అయిపోయింది నా జీవితం, అయిపోయింది నా బ్రతుకు, శూన్యమే నా పరిస్థితి, ఎటు వెళ్ళినా చీకటే. లేదండి లేదు, శూన్యములో కూడా వెలుతురునివ్వగలవాడాయన. గాఢంధకారపు లోయల్లో నిన్ను సురక్షితంగా తీసుకెళ్ళవాడాయన. చుట్టూ చీకటి గల పరిస్థితులు అలుముకున్న ఆశ్చర్యకరమైన వెలుగుతో నిన్ను నింపి ఉత్తేజపరచగలడాయన. అనేకులకు వెలుగుగా మార్చగలడాయన. అంత గొప్ప దేవుణ్ణి మనము ఆరాధన చేస్తున్నాం. ప్రియమైన స్నేహితులారా, ఈ ఆ నీ కమ్ములు కదలనివిగా అనగా నీ పాదాలు కదలనివిగా నీవు చాలా శ్రేష్టమైన వాడిగా ఉంటావు అని చెప్పి అక్కడ చెబుతున్న మరో మాట ఏంటంట, నీవు బలము కలిగి ఉంటావు అంటున్నాడు ఆయన. చూడండి, నీ నీ కమ్ములు ఇనుపవియు ఇత్తడివే నుండును, నీవు బ్రతుకు దినములలో నీకు విశ్రాంతి కలుగును. కింద ఫుట్నోట్లు, విశ్రాంతి దగ్గర ఫుట్నోట్లు ఏముంది చెప్పండి? బలము. దేవుడు మనలను కదలని వానిగా స్థిరమైన పాదాలు కలిగి మనలను నిలిపి బలంగా ఉంచాలనుకుంటున్నాడంట. ఎలా? బలము. విశ్రాంతి ఇవ్వాలనుకుంటున్నాడు. ఏమండి, ఈ రోజుల్లో అమ్మయ్యా ఈ రోజు విశ్రాంతిగా మనస్ఫూర్తిగా పడుకున్నా అన్న రోజు ఉందండి. చాలా సుఖంగా పడుకున్నాను ఈ రోజు అన్నది ఉందా? మనకేమనిపిస్తుందంటే ఉన్న అప్పులన్నీ తీరిపోయి, ఓ మంచి బిల్డింగ్ కట్టుకొని, ఓ చిన్న కారు కొనుక్కొని, అమ్మయ్యా అలా పడుకుందాం అనుకుంటాం. ప్రశాంతంగా నిద్రపోవాలి, అలాగున విశ్రమిందాం అనుకుంటాం. అనుకున్నారు ఎప్పుడైనా? ఎప్పుడైనా అనుకున్నారు? విచిత్రం చెప్పమంటారా? మన అప్పులన్నీ పోయి ఓ చక్కనైన ఇల్లు, ఓ చక్కనైన బంగ్లా, ఓ చక్కనైన కారు కొనుక్కున్నా అప్పుడు నిద్ర ఉండదు. ఎందుకంటారు?
మనిషి జీవితం సుఖ దుఃఖాల వలయం అంట. మనిషి సుఖం లేకపోయినా ఉండలేడు, దుఃఖం లేకపోయినా బ్రతకలేడు అంతే. ఒకవేళ అన్నీ ప్రశాంతంగా ఉండి, ప్రశాంతంగా జీవించారనుకోండి, కావాలని రోడ్డంట వెళ్ళిపోయే సమస్యను కొనుక్కొని తెచ్చుకుంటారు కూడా కొంతమందికి. ఎందుకు? ఉండలేడు మనిషి. అలా రోడ్డంట వెళ్తుంటే ఏదో భార్యాభర్తలు ఏదో చెప్తారు. ఏమ్మా ఏంటి అంటే, ఈ వెళ్ళిన దానికి పుణ్యానికి మరలా మన మీదకి వస్తది. ఎంత దుర్మార్గకరమైన భార్యాభర్తలైనా కొట్టుకున్నా, తిట్టుకున్నా మరుసటి రోజు కలిసిపోతారు. వారి మధ్యలోకి దూరడం అవసరమా? మనిషికి విశ్రాంతి లేదు. కానీ దేవుడు అంటాడు, నీవు నా దగ్గరకు రా, నేను నీకు విశ్రాంతినిస్తాను. ప్రయాసపడి భారం మోస్తున్నావు కదా, నా దగ్గరకు రా, నేను నీకు విశ్రాంతినిస్తాను అంటాడు ఆయన. ఆయన విశ్రాంతినిచ్చే దేవుడు. మనం ఏం చేస్తామంటే ఉన్న విశ్రాంతిని కూడా పర్వాలేదులే, మనకి గొడవలు లేకపోతే కుదరదు. ఏదైనా సమస్యలో వేలు పెట్టకపోతే మనకు కుదరదు. ఏదైనా సమస్యను మనం కొని తెచ్చుకోకపోతే మనకు నిద్ర పట్టదు అన్నట్టుగా మనం కావాలని వెళ్తూ ఉంటాం. లేదు సోదరి స్నేహితులారా, అలాంటి పరిస్థితి మనం చేయడానికి వీల్లేదు. ఆయన విశ్రాంతినిచ్చేవాడు. విశ్రాంతి అనగా బలము. బలమిస్తాడు. నీవు నిలబడాలన్న బలము, నీవు సుఖంగా నిద్రపోవాలన్న బలము, నీవు ఏదైనా పని చేయాలన్న బలము, నీవు ఏదైనా పని పూనుకోవాలన్న బలము, ఈ బలాన్ని అనుగ్రహించే దేవుడు నీతో ఉన్నాడు. ఆయనను గనక నీవు విడిచిపెట్టొద్దు. అప్పుడే గనక మనము ప్రయోజనకరమైన వారిగా మారతాము. మనము విశ్రాంతిని పొందుకుంటాము అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అందుకే ఈ ఆషేరు ఎలాంటి వాడంట అది చెప్తున్నారు. ఆ నీ కమ్ములు ఇనుపవియు, ఎత్తడివినై నీవు బ్రతుకు దినంలోనే నీకు విశ్రాంతి కలుగును. పై లైన్ కూడా చదవండి. తన పాదములను తైలములో ముంచుకొనును. పాదములు తైలములో ముంచుకొనును అంటే తైలము అనగా అభిషేకముతో సమానము. అభిషేకించబడిన దానిని తైలముతో పోలుస్తారు. ఈ తైలము దేనికి సాదృశ్యము అంటే సమృద్ధికి సాదృశ్యము. అందుకే ఈయనను గూర్చి దేవుడు ఏమన్నారంటే, ఈయనను గురించి ఆషేరు గురించి దేవుడు ఏమన్నారంటే, ఆదికాండం 49వ అధ్యాయం ఒకసారి తీద్దామా? 49వ అధ్యాయము 20వ వచనం ఒకసారి చదువుదాం. ఇక్కడ చెబుతున్న మరో మాట ఏంటంట, ఎవ్వరికీ ఇవ్వలేని, ఇక్కడ 12 మంది గురించి మాట్లాడడం మనం చూస్తాం. ఈ 12 మంది గురించి చెప్పని రీతిగా ఆషేరు గురించి మాట్లాడాడండి దేవుడు. 12 గురించి ఇలా మాట్లాడలేదు, కానీ ఆషేరు గురించి మాట్లాడాడు. ఏమని? ఆషేరునొద్ద శ్రేష్టమైన ఆహారం కలదు. ఆషేరునొద్ద శ్రేష్టమైన ఆహారం కలదు. ప్రియమైన సంగమ నా స్నేహితులారా, శ్రేష్టమైన ఆహారము ఇచ్చే దేవుడు మన దగ్గర. శ్రేష్టమైన ఆహారాన్ని నీ దగ్గర నా దగ్గర ఉంచగలవాడు ఆయన. సరే, శ్రేష్టమైన ఆహారం మన దగ్గర ఉందా? శ్రేష్టమైన ఆహారం అంటే ఓ సన్నటి బియ్యం బస్తా, ఓ మంచి మంచి చికెన్లు, మటన్లు, బిర్యానీలు, ఇవేనా శ్రేష్టమైన? శ్రేష్టమైన దేవుని వాక్యం మన దగ్గర ఉండాలి. ఈ శ్రేష్టమైన ఆహారం ఏం చేస్తుంది అంటే రాజులకు మధురముగా మార్చేస్తుంది నిన్ను. రాజుల సహితము కూడా మన దగ్గరకు వచ్చి కొంచెం ఆహారం ఉంటే ఎవరు అని అడిగే రీతిగా మార్చేస్తుంది. ఎంత గొప్ప మాట అండి! ఓ అధికారి నీ దగ్గరకు వచ్చి నీ దగ్గర సలహా తీసుకుంటే ఎలా ఉంటుంది? ఓ అధికారములో ఉన్న వ్యక్తి వచ్చి, బ్రదర్ ఇలా చేద్దాం అనుకుంటున్నాను, ఏం చేస్తే బాగుంటుంది అని అడిగితే ఎంత బాగుంటుంది? ప్రియమైన సంగమ నా స్నేహితులారా, మనలను శ్రేష్టమైన ఆహారముతో నింపే ఆ ఆషేరు గోత్రికులుగా మనలను మార్చేవాడు ఆయన. ఆషేరు గోత్రం సామాన్యమైనది కాదండి, అందరికీ ఆహారము పెట్టే గోత్రం.
లేని వానికి ఆహారము పెట్టే, కడుపు నింపే, సమృద్ధినిచ్చే గోత్రం ఏదైనా ఉంది అంటే ఆషేరు గోత్రం. ఈ ఆషేరు సంతోషం అనేకులకు పంచుతున్నాడు. ఈ ఆషేరు యొక్క ఆనందం అనేకులకు ఇస్తున్నాడు. అటువంటి ఆనందాన్ని పంచేవానిగా నిన్ను నన్ను మార్చాలనుకుంటున్నాడు. అలా మార్చాలనుకున్న దేవుణ్ణి మనం ఆరాధించబోతున్నాం. ఆరాధించబోతున్నాం. ఈ ఆషేర్ అంటే ఆ ఆనందం, ఆశీర్వాదం, సంతోషం. ఇంకా ఈయన ఏమంటున్నారు ఒకసారి చూద్దాం. 29వ వచనం కూడా చదువుదామా? ఆ, 27 కూడా చదవండి ఒకసారి. ఇక్కడ అంటున్న మాట ఏంటంటే, శాశ్వతుడైన దేవుడు మనకు నివాస స్థలంగా ఉంటాడంట. మనకు నివాస స్థలమునిచ్చే దేవుడైన మన ఎప్పుడు కూడా తన హస్తాన్ని మనకు తోడుగా, బాహువు అంటే హస్తం కదండి, చెయ్యి కదా, తన హస్తాన్ని మనకు తోడుగా ఉంచేవాడు ఆయన. తన బాహువుని మనకు తోడుగా ఉంచేవాడు. మన ఎదుట నుండి శత్రువులను వెళ్ళగొట్టేవాడు ఆయన. కీర్తనకారుడు అంటాడు, నీవు వెళుతూ ఉండగానే నీ శత్రువులు నిన్ను చూసి పారిపోదురు అంటాడు ఆయన. మనల్ని చూసి మన ముందు ఉన్న శత్రువులని ఆయన ఉండనివ్వడు. నిన్ను చూస్తే వాడికి హడలెత్తిపోతాడు ఆయన. నీ నీ శత్రువులు నీ ఎదుట ఉండలేరు, హడలెత్తిపోతారు. కారణం ఏంటంటే నీ ముందున్నవాడు యూదా గోత్రపు సింహం ఆయన. ఆనందాన్ని పంచే దేవుడైన, సంతోషాన్ని ఇచ్చే దేవుడైన ఆ దేవుడు అంటున్న ఒక మాట చదువుదామా? 29కి రండి. ఇశ్రాయేలు, నీ భాగ్యం ఎంత గొప్పది! యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడెవరు? ఆయన నీకు సహాయకరమైన కేడము, నీకు ఔన్నత్యము కలిగించు ఖడ్గము. శత్రువులు నీకు లోబడినట్టుగా వారు వేషము వేయుదురు. వారున్న ఉన్నత స్థలాలని తొక్కేస్తాం. వారికి పైగా దేవుడు నిన్ను చేస్తాడు. కారణం ఏంటి? ఓ ఇశ్రాయేలు, నీ భాగ్యం ఎంత గొప్పది! ఎప్పుడు ఈ మాట చెప్పాడు దేవుడు? చూద్దాం ఒకసారి. ఆదికాండం 30వ అధ్యాయము 12, 13 వచనాలు చదవండి. 30, 12, 13 ఆదికాండ గ్రంథము. ఆషేరుకి ఆ తల్లి ఎందుకు పేరు పెట్టబడింది? ఆషేరు పుట్టగానే ఆ తల్లి భాగ్యవతి అయ్యింది, ధన్యురాలు అయ్యింది. ధన్యురాలు అయ్యిందండి. ధన్యురాలు అవ్వకుండా ఆమె జీవితంలో సంతోషం రాలేదు. ప్రియమైన సంగమా, నా స్నేహితులారా, ఓ ఇశ్రాయేలు, నీ భాగ్యం ఎంత గొప్పది! ఓ క్రైస్తవుడా, ఓ సంగమా, నీ భాగ్యం ఎంత గొప్పది! యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడెవరు? మనలను రక్షించిన మన దేవుడు మన పక్షమునుండగా మనకు విరోధి ఎవరు? దేవుడు మన పక్షమునుండగా మనకు విరోధి ఎవరు? స్నేహితులారా, జాగ్రత్త. ఆయన నిన్ను నన్ను రక్షించిన వాడు. నీతో నాతో పోటీ ఇక ఎవరు లేరు. నీకు నాకు ఇక సాటి ఇక ఎవరు లేరు. ఎందుకంటే మన పక్షమున దేవుడే ఉన్నాడు. ఆయన అంత గొప్ప దేవుడు, అంత గొప్ప విమోచన ఇచ్చి ఆనందాన్ని ఇచ్చే దేవుడు, సంతోషాన్ని ఇచ్చే దేవుడు. నీకు ఆయన తోడుగా ఉంటాడు. నీ శత్రువుల మీద నీకు విజయాన్ని ఇస్తాడు. శత్రువుల కన్నా పైగా నిన్ను మార్చేస్తాడు. అంత గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. ఆ దేవుణ్ణి మనసారా ప్రార్థన చేద్దాం.